వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిస్సమ్మ కథలు. ఈరోజు మనం మన పురాణాల నుండి ఎంతో స్ఫూర్తిదాయకమైన భక్త ప్రహ్లాదుడి కథను తెలుసుకుందాం. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. హిరణ్యకశిపుడి వరం. పూర్వం హిరణ్యకశిపుడు అనే బలమైన రాక్షసరాజు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి ఒక వింత వరమును కోరుకున్నాడు. నరుడి చేతిలో కానీ జంతువు చేతిలో కానీ మరణం ఉండకూడదు. పగలు కానీ రాత్రి కానీ చావు రాకూడదు. ఇంటి లోపల కానీ బయట కానీ ప్రాణం పోకూడదు. భూమి మీద కానీ ఆకాశంలో కానీ మరణం సంభవించకూడదు. ఎటువంటి ఆయుధాలతోనూ మరణం ఉండకూడదు. ఈ వరంతో గర్వించిన హిరణ్యకశిపుడు తానే దేవుడునని అందరూ తననే పూజించాలని శాసించాడు. విష్ణు భక్తుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడి కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం చిన్నతనం నుండే శ్రీ మహావిష్ణువుకు పరమభక్తుడు. తండ్రి ఎంత వారించినా భయపెట్టిన ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం మానలేదు. కోపంతో ఊగిపోయిన హిరణ్యకశిపుడు తన కుమారుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పాములతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, కొండపై నుండి తోయించాడు, మంటల్లో వేయించాడు. కానీ విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుడికి ఏ హాని జరగలేదు. నరసింహ అవతారం. ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పిలిచి, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ఆయన అంతటా ఉన్నాడు, ఈ స్తంభంలోనూ ఉన్నాడు అని ప్రహ్లాదుడు బదిలిచ్చాడు. వెంటనే హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని పగలగొట్టాడు. అప్పుడు ఆ స్తంభం నుండి నరసింహస్వామి అనగా సగం మనిషి సగం సింహంగా ఆవిర్భవించారు. వరానికి విరుగుడు. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని పట్టుకొని స్థలం గడప మీద కూర్చున్నాడు. అనగా ఇంటి లోపల కాదు బయట కాదు. సమయం సంధ్యా సమయం అనగా పగలు కాదు రాత్రి కాదు. స్థితి తన తొడలపై పడుకోబెట్టుకున్నాడు. అనగా భూమి మీద కాదు ఆకాశంలో కాదు. ఆయుధం తన గోర్లతో, ఆయుధాలు కావు. అలా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించి ఈ లోకాన్ని కాపాడారు. ఈ కథ యొక్క నీతి: భగవంతునిపై నిజమైన భక్తి ఉంటే ఎంతటి కష్టమైనా ఎదుర్కోవచ్చు. అలాగే గర్వం మనిషి నాశనానికి దారితీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.